చూడక్క, నేను ఎంత బాగా పేపర్ తోటి పడవని చేశాను. చాలా బాగుంది చెల్లి. దీనికి సంబంధించిన ఒక విషయం చెప్తాను విను. 1902లో టైటానిక్ అనే ఒక ఓడ తన మొదటి ప్రయాణంలోనే మునిగిపోతుంది. మంచు గోడలకు తగిలి మునిగిపోతుంది. 2 గంటల 40 నిమిషాలకు మునిగిపోతుంది అది. ఆ విషయం తెలుసుకున్న ఆ ఓడ కెప్టెన్ తారాజ్యోతులను వెలిగిస్తుంది. అంటే తనకు దూరంలో ఉన్న ఎవరైనా చూసి సహాయం చేస్తారేమో అని వెలిగిస్తాడు. వెలిగించినప్పుడు ఆ ఓడకి, అదే టైటానిక్ ఓడకి 3 ఓడలు దగ్గరగా ఉంటాయి. ఆ మొదటి ఓడ పేరు సన్సోన్. అది టైటానిక్ ఓడకు 7 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది. అది చట్టవిరోధంగా సేరు చేపలను వేటాడుతూ ఉంటుంది. అప్పుడు అది వాళ్ళు చట్టానికి అప్పగిస్తారేమో, మేము తప్పు చేస్తున్నామని మమ్మల్ని బయట పెడతారేమో అని భయంతో వాళ్ళు వేరే పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం కాపాడరు. మనం కూడా దేవుని గురించి తెలిసి ఇతరులకు దేవుని గురించి చెప్పొచ్చు కదా. అరే చెప్పట్లేదు, ఎందుకు? నిర్లక్ష్యం చేస్తున్నాం. మనకి తెలిసినా ఎందుకంటే మనం చెప్పట్లేదు. మనలో తప్పు ఉంది కాబట్టి మనం చెప్పట్లేదు. దేవుడు మనలో మంచిగా ఉంటే ఇతరులకి చెప్పడానికి ఎంత ధైర్యం ఉండేది. మనము తప్పు చేసాం కాబట్టి ఇతరులకి చెప్పడం లేదు. రెండో ఓడ పార్ఫ్లోనియా. అది 14 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంటుంది టైటానిక్ షిప్ కి. ఆ తారాజ్యోతులను చూసి అది కాపాడడానికి వెళ్దాం అనుకుంటుంది, కానీ నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే అరే రేపు వెళ్దాంలే, వాతావరణం ఏం బాగోలేదు కదా, పైగా మంచు గడ్డలు కూడా ఉన్నాయి, తెల్లవారు వెళ్దాము అప్పుడు బాగుంటుంది కదా అని, వాతావరణం బాగోలేదని వాళ్ళు కూడా కాపాడరు. మనము అప్పుడు కాలాలేం బాగోలేదు కదా, మనకు ఆరోగ్యం కూడా బాగలేదు, తర్వాత సువార్త ప్రకటిద్దాంలే, తర్వాత వాక్యం చదువుకుందాంలే అని దేవుని మందిరానికి కూడా నిర్లక్ష్యం పెడుతున్నాం. మూడవ ఓడ పేరు కర్ఫతియా. అది టైటానిక్ ఓడకు 58 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ ఓడ కెప్టెన్ పేరు ఆర్థర్ హెన్రీ రోస్టర్. అతను ఆ వార్త వినగానే, ఎవరో ప్రమాదంలో ఉన్నారనగానే దేవునికి వెంటనే ప్రార్థన చేస్తారు మోకరించి. అప్పుడే అతను ఓడను వెనక్కి తిప్పి టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్తారు. నేను ఎంతమందిని కాపాడగలను అంతమందిని కాపాడగలుగుతాను, దేవుడు నాకు తోడైండునని అతనికి ఎంత అయితే అంత వేగంగా వెళ్తారు. ఆ ఓడలో ఉన్న 705 మందిని అతను కాపాడుతాడు. అది 2 గంటల 20 నిమిషాలకు ఆ ఓడ మునిగిపోతుంది. 4 గంటలకు వాళ్ళు తిరిగి వెళ్తారు. అతను తెల్లవారు లేచి చూడగానే అతను ఆశ్చర్యపోతాడు. నేను ఈ మార్గంలో నేను కాదు రాత్రి బండి నడిపింది అని. నేను ప్రార్థించిన నా యేసే నాకు తోడుగా ఉన్నాడు. ఆయన లేకపోతే నేను అసలు సాధించేవాడినే కాదు. ఆ ఐస్ బ్రేక్స్ లో నేను చాలా భయపడ్డాను, అసలు నేను చేయలేనేమో అనేసి. మనం కూడా మూడో ఓడ వలె ఉండాలి. ఎవరైతే దేవుడిని ఆయన మీద ఆధారపడి ఆయన మార్గంలో నడుచుకుంటారో వాళ్ళు దీవించబడు. అయితే మీరు 2 ఓడల వలె శపించబడతారా, 3వ ఓడ వలె దీవించబడతారా? బైబిల్లో ఒక లేఖన భాగం ఉంది, చదువుకుందాం. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ఇర్మియా 48 అధ్యాయం 10వ వచనం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.